టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ అంటారా, లేదంటే లోకల్గా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా ఎంత ప్రీమియంలో ఎంత కవరేజ్ వచ్చేలాగా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది పర్సనల్గా కలిసి చూసుకుని తీసుకుంటే బెటర్ అంటారు? సార్ ఒకటి సార్, మనము గతంలో కొంతకాలం కిందట ప్రపంచం మొత్తం కరోనాని బాగా చవి చూసింది. అవును, కరోనాని చవి చూసినప్పుడు అందరం కూడా ఆన్లైన్కి బాగా అలవాటు పడ్డాం. అవును కదా, ఆన్లైన్లో రకరకాల అప్పుడు వచ్చినటువంటి ఇవి చాలా వచ్చినాయి. మన పిల్లలు కూడా కొంతకాలం ఆన్లైన్ చదువులకు అలవాటు పడ్డారు. ఎస్, మనం అప్పుడు అనుకున్నాం, అరే రే ఈ ఆన్లైన్ చదువులు ఏం చదువులు అబ్బా అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇది ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ ముద్దు అనేటువంటి పదానికి వచ్చేసాం మనం. 1 సంవత్సరము లేదా 8 నెలలు చదివేటువంటి చదువులకి అంతలాగా మనం బాధపడిపోతే జీవితాంతం కుటుంబానికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఈ ఇన్సూరెన్స్ వ్యవస్థని నువ్వు తీసుకెళ్ళి ఎవరో తెలియనటువంటి ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకుంటే రేపు పొద్దున ఏ చిన్న కరెక్షన్ వచ్చినా, అంటే పేరు తప్పుపడవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పడవచ్చు, స్పెల్లింగ్ తప్పడవచ్చు, ప్రీమియం కట్టిన రిసిప్ట్ రాకపోవచ్చు, అసలు రెస్పాండ్ లేకపోవచ్చు, వాళ్ళు ప్రీమియమ్స్ మనకు గుర్తు చేయకపోవచ్చు, రిమైండర్స్ చేయకపోతే ఏంటొచ్చే నష్టం అంటారా, పాలసీ ఎక్స్పైర్ అయిపోవచ్చు, ఎక్స్పైర్ అయిపోతే మొత్తంకి కట్టిందంతా పోవచ్చు. ఇన్ని రకాల సమస్యల్లో ఆన్లైన్ ఎందుకండి, ఆఫ్లైన్ ఉండగా, అంటే మనలాగా పనిచేసేటువంటి వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థ ఉన్నప్పుడు, సలహాదారులు ఉన్నప్పుడు, అడ్వైజర్స్ ఉన్నప్పుడు ఎందుకు సార్ ఇంకా ఆన్లైన్? నాకు తెలిసి ఆన్లైన్ వ్యవస్థ అంటే ఒకసారి వాడి పడేసిన వస్తువులు మీరు ఆన్లైన్లో తీసేసుకోండి, తప్పులేదు, పోతే పోయింది, ఒకసారి వాడతాం. కానీ జీవితాంతం ఉండేటువంటి వ్యవస్థనే ఇది. ఇలాంటి వ్యవస్థని ఆన్లైన్లో వద్దు, ఆఫ్లైనే ముద్దండి.